టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని గ్రహదోషం వల్ల, అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన, జన్మంలో ఉన్నటువంటి శనికుజ గ్రహ ప్రభావం వలన మీకు మనశ్శాంతి ఉండదు. దానివల్ల ఏమైపోతారు? వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావం వలన మీరంతా కూడా మందుబాబులు అయిపోతారు. కాబట్టి ఈ యొక్క బుధుడు బుధాదిత్య యోగం వచ్చింది మీకు. బుధుడు నేచపట్టి ఉండడం వల్ల అక్కడ శత్రుక్షేత్రంలో ఉండడం ద్వారా మీకేమవుతుంది? మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట మీరు ఎంతో మంచిగా చెప్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళకి సర్రని కాలుతుంది. ఏదో అధర్మం, ఏదో వ్యతిరేకంగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంటే, అయితే మీ భార్య మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అంతకుముందు మిమ్మల్ని ఎన్నోసార్లు అపార్థం చేసుకున్న భార్య, మా ఆయన లాంటి వాడి కాదండి, మా ఆయన చాలా మంచివాడండి అని అంటుంది. కాబట్టి ఏ ప్యాకెట్లు కనబడినా కూడా అపార్థం చేసుకోవద్దు మీ భర్తల మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు. అండ్ డోంట్ గివ్ ఎనీ సర్టిఫికేట్ టు ఎనీ వన్. మానవుడు అంటే దిస్ ఈజ్ ఈటింగ్ అండ్ మేటింగ్, అంతేగాని మీరెవరో సర్టిఫికేట్లు ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా బయటకు చెప్తారా? కాబట్టి ఇదంతా ఏలినాటి శని అపవాదులు వేస్తుంది. వీళ్ళంతా మంచి వాళ్ళైనా సరే చెప్పలేము. అండ్ టైమ్ డిసైడ్స్. ఆస్ట్రాలజర్ కాదు డిసైడ్ చేసేది. సో అటువంటి రిస్క్ చేయరు అనమాట. ఆస్ట్రాలజర్స్ రిస్క్ చేయరు. కాబట్టి టైమ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టు డిస్క్లోజ్ ఆల్ ద బ్యాడ్ డీడ్స్ వాట్ ఎవ్రీవన్ డస్. అందువలన ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఏలినాటి శని సమయంలో ఇలాంటివన్నీ కూడా బయటపడిపోతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఇవన్నీ కూడా ఎందుకండి చెత్త అంతా, అక్రమ సంబంధాలంటూ వదిలిపడేసేయండి. ఎందుకు ఈ ఫోన్లు కావాలో, టాకింగ్లు, ఈటింగ్లు, మీటింగ్లు. సో పేదవారికి, అనాథలకి, వికలాంగులకి సేవ చేసుకోండి. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంచెం లేటుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీల వలన అనేకమైనటువంటి తలపోట్లు ఉన్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్. ఆడవాళ్ళ వల్ల బ్లేమ్ అయిపోతారు. శుక్రుడు 3వ ఇంట్లో ఉంటే బయటకు వచ్చేస్తారు. మీకు రిలేషన్స్ ఉన్నాయా లేవా అన్న తర్వాత సంగతి, అది మీకు దేవుడికి తెలియాలా. ఎవ్వరికి, ఏ జ్యోతిష్కుడికి, ఏ మంత్రగాడికి అవసరం లేదు. అలాగే బ్లేమ్ అయిపోవడం మాత్రం పక్కా ఖాయం. మీనరాశి వాళ్ళు కాచుకోండి కావాల్స్తే. అందువల్ల పరిహారాలు శుక్రగ్రహం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని చక్కగా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ, రావి చెట్లని చక్కగా మొదల్లో నీళ్లు పోస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.